Hi everyone. The question is related to intermediate. Prove that cos 2 pi by 7, cos 4 pi by 7, cos 8 pi by 7 equal to 1 by 8. ఇక్కడ మనకి ఏంటి అనంటే మనము ఓన్లీ ఇది ఒక్కటే తీసుకొని 1 by 8 అనేది ప్రూఫ్ చేయలేం కాబట్టి కాస్ ఎక్స్ప్రెషన్ని సి లాగా తీసుకున్నప్పుడు కాస్ అనేది 2 pi by 7, కాస్ 4 pi by 7, కాస్ 8 pi by 7 అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం. లెట్ అలానే సైన్ ఎక్స్ప్రెషన్ని సేమ్ సైన్ 2 pi by 7, సైన్ 4 pi by 7, సైన్ 8 pi by 7 అనేది అజ్యూమ్ చేసుకున్నాం. ఈ రెండింటిని ఎందుకు ప్రోడక్ట్ అంటే మనకు తెలుసు ఏంటి, 2 sin a cos a ఈక్వల్ టు sin 2a రూల్ అనేది వస్తుంది. అవునా? అప్పుడు sin 2a రూల్ అన్నప్పుడు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు కాస్ సైన్ కాంబినేషన్ అనేది సైన్కి కన్వర్ట్ అవుతుంది కాబట్టి సైన్ లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. దాన్ని బట్టి ప్రోడక్ట్ ఆఫ్ కాస్ అండ్ సైన్ తీసుకున్నప్పుడు కాస్ 2 pi by 7, కాస్ 4 pi by 7, కాస్ 8 pi by 7 ఇంటూ సైన్ 2 pi by 7, సైన్ 4 pi by 7, సైన్ 8 pi by 7. ఇప్పుడు కాంబినేషన్లో రాసుకున్నప్పుడు కాస్ 2 pi by 7ని సైన్ 2 pi by 7ని ఒక కాంబినేషన్లో తీసుకుంటున్నాం. కాస్ 4 pi by 7, సైన్ 4 pi by 7 వన్ కాంబినేషన్. కాస్ 8 pi by 7, సైన్ 8 pi by 7 అనేది అనదర్ కాంబినేషన్. మనకేముండాలి, 2 అనేది ఉండాలి ప్రతిదానికి. అంటే 2 క్యూబ్ని లెఫ్ట్ సైడు, అలానే 2 క్యూబ్ని ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 అనేది తీసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 క్యూబ్ బోత్ సైడ్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి మళ్ళీ అల్టిమేట్గా కాస్ అండ్ సైన్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అంటే 2 ఆఫ్ సైన్ 2 pi by 7, కాస్ ఆఫ్ 2 pi by 7 ఇంటూ 2 సైన్ ఆఫ్ 4 pi by 7, కాస్ ఆఫ్ 4 pi by 7 ఇంటూ 2 సైన్ ఆఫ్ 8 pi by 7, కాస్ ఆఫ్ 8 pi by 7. ఇప్పుడు దీన్ని ఎలా రాసేసుకోవచ్చు మనము, సైన్ 2 ఇంటూ 2 pi by 7గా రాసుకోవచ్చు. ఇదేమవుతుంది, సైన్ ఆఫ్ 2 ఇంటూ 4 pi by 7 అవుతుంది. సైన్ ఆఫ్ 2 ఇంటూ 8 pi by 7 అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇదేంటి, 8 కాస్ ఇంటూ సైన్ ఈక్వల్ టు, ఇప్పుడు 2 2s సైన్ 4 pi by 7, సైన్ ఆఫ్ 4 2s 8 pi by 7. ఇక్కడ వచ్చేసరికి సైన్ 8 2s 16 pi by 7. ఇక్కడ మనకి ఇచ్చిన సైన్ కాంబినేషన్ ఏం తీసుకున్నాం, 4 pi by 7, 8 pi by 7 ఉంది. 2 pi by 7 రావాలి. అంటే ఇక్కడ మనం 16 pi by 7 ఎలా రాసుకోవచ్చు, 16 pi by 7 కెన్ రైట్ ఇట్ యాజ్ 2 pi ప్లస్ 2 pi by 7 అనేది వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే 2 7 2s 14 pi ప్లస్ 2 pi by 7 అంటే 16 pi. ఇది 2 pi ప్లస్ తీటా అన్నప్పుడు ఏ క్వాడ్రంట్కి వెళ్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్కి వెళ్తుంది. అందుకనే ఇక్కడ మనం దీన్ని 8 కాస్ ఇంటూ సైన్ ఈక్వల్ టు సైన్ 4 pi by 7, సైన్ 8 pi by 7, సైన్ ఆఫ్ 2 pi ప్లస్ 2 pi by 7 అనేది రాసేసుకుంటున్నాం. అది ఎందులో కన్వర్ట్ అవుతుంది, సైన్ 4 pi by 7, సైన్ 8 pi by 7, సైన్ 2 pi by 7. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో టర్న్ అయినప్పుడు అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేటివి పాజిటివ్ కాబట్టి. ఇది కాస్ అండ్ సైన్ ప్రోడక్ట్ విత్ 8. ఈ రైట్ సైడ్ ఉన్నది ఏంటిది, సైన్. లెఫ్ట్ సైడ్ ఉన్నది 8 ఇంటూ కాస్ ఇంటూ సైన్. సైన్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే
8 కాస్ ఈక్వల్ టు 1 అవుతుంది. దాని నుండి కాస్ ఏమవుతుంది 1/8. వాట్ ఈజ్ సి? సి ఈక్వల్ టు కాస్ 2π/7 కాస్ 4π/7 కాస్ 8π/7 ఈజ్ ఈక్వల్ టు 1/8. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. The question is, prove that 1 plus cos π/10 1 plus cos 3π/10 into 1 plus cos 7π/10 into 1 plus cos 9π/10 equal to 1/16. ఓకేనా? మనకేం తెలుసు? పై అనేది π/10 అన్నప్పుడు దాన్ని 180 degrees/10 ఈక్వల్ టు 18 degrees అని రాయొచ్చు. దానికంటే మీరు కొంచెం చూసుకుంటే ఏమవుతుంది అంటే కాస్ π/10 కాస్ 9π/10 ఇక్కడ ఈ రెండు కాంబినేషను π/10 9π/10 రెండు కాంబినేషన్స్ అనేటివి వస్తాయి. అంటే ఇక్కడ కాస్ π/10 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సైన్ ఆఫ్ 90 degrees మైనస్ దీన్ని ఇలా రాయకుండా కాస్ π/10 ఈక్వల్ టు కాస్ ఆఫ్ π మైనస్ π/10 అన్నామనుకో ఏమవుతుంది? అది 9π/10. కాస్ 9π/10 అనేది కాస్ ఆఫ్ π మైనస్ π/10. కాస్ ఆఫ్ π మైనస్ π/10 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? కాస్ అనేది నెగిటివ్ అవుతుంది. అవునా? నెగిటివ్ అంటే మైనస్ కాస్ π/10 అనేది వస్తుంది కాస్ 9π/10కి. అలానే కాస్ 7π/10 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ ఆఫ్ π మైనస్ 3π/10కి ఈక్వల్ అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 10π మైనస్ 3 7π/10 అంటే కాస్ 180 మైనస్ తీటా ఏమవుతుంది? మైనస్ కాస్ తీటా అంటే మైనస్ కాస్ 3π/10. అంటే ఈ ఐడియా అనేది మనకు రావాలి. అంటే రెండు కాంబినేషన్ 1 + 9 10 3 + 7 10 అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నోట్ చేసుకుందాం. 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9π/10. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టూ టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసుకుంటున్నాం. 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3π/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7π/10 అంటే కాస్ 7π/10లో ఏం నోట్ చేసుకోవచ్చు? 1 మైనస్ కాస్ 3π/10 నోట్ చేసుకోవచ్చు ఇంటూ 1 మైనస్ కాస్ 9π/10 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మైనస్ కాస్ π/10. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10. దెన్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి 1 మైనస్ కాస్ స్క్వేర్ 3π/10. ఓకేనా? ఇప్పుడు మనకి 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ π/10 ఏమని నోట్ చేసుకోవచ్చు? సైన్ స్క్వేర్ π/10 నోట్ చేసుకోవచ్చు. ఇది సైన్ స్క్వేర్ 3π/10. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 degrees/10 హోల్ స్క్వేర్ సైన్ 3 ఇంటూ 180 degrees/10 హోల్ స్క్వేర్. 0 0 క్యాన్సల్ 0 0 అంటే ఏంటి? సైన్ 18 degrees హోల్ స్క్వేర్ సైన్ 18 3s 54 degrees whole square. We know that sin 18 degrees value. Sin 18 degrees is equal to root 5 minus 1 by 4. Sin 54 degrees equal to root 5 plus 1 by 4. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్. ఓకేనా?
దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ 5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రూట్ 5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. ఇవి కూడా ఎలా ఉన్నాయి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఉన్నాయి. అంటే ఏంటి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 4 ఇంటూ 4, డినామినేటర్స్ 4 ఇంటూ 4 వస్తుంది, న్యూమరేటర్స్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి a స్క్వేర్, స్క్వేరు రూటు క్యాన్సల్. 5 మైనస్ 1 4, 4 by 4 4s are 16 whole square, 4 1s are 4 4s are, that is equal to 1/4 whole square, that is 1/16 ఈక్వల్ టు RHS. అదే ప్రూవ్ చేయమన్నారు కదా. మనం ఇక్కడ ఏం కన్క్లూడ్ చేయొచ్చు, దేర్ఫోర్ 1 ప్లస్ కాస్ పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 pi by 10 into 1 plus cos 9 pi by 10 is equal to 1/16 is the answer. Okay.